కుందేలు, తాబేలు పందెం. అహంకారం ఓటమికి దారితీస్తుంది. ఒకసారి ఒక అడవిలో కుందేలు, తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. తాబేలు నెమ్మదిగా నడిచేది. అందుచేత కుందేలు తాబేలు చూసి పక్కపక్క నవ్వేది. నువ్వు నెమ్మదిగా నడుస్తావు అని. తాబేలుకి కోపం వచ్చింది. అయితే మనిద్దరం పందెం పెట్టుకుందాం అని అంది. సరే అంది. రేపు మనం కొండ అవతల గమ్యస్థానానికి వెళ్ళాలి. ఉదయాన్నే పోటీ ప్రారంభం అని చెప్పింది. కుందేలు సరే అంది. మర్నాడు ఉదయం ఇద్దరూ పందెంలో మొదలుపెట్టారు. తాబేలు నెమ్మదిగా సాగుతూ వచ్చింది. కుందేలు వేగంగా పరిగెత్తి చాలా దూరం వెళ్ళిపోయింది. కుందేలు వెనక్కి చూస్తే తాబేలు చాలా దూరాన నెమ్మదిగా నడుస్తూ వచ్చింది. కుందేలు అనుకుంది, కాసేపు ఈ చెట్టు కింద పడుకుంటాను, అయినా సరే నేనే గెలుస్తాను. తాబేలు నెమ్మదిగా వస్తుంది కదా అనుకుని నిద్రపోయింది. కొంచెం సేపటి తర్వాత మెలకు వచ్చాక చూసింది. తాబేలు నెమ్మదిగా అయినా ఆగకుండా ముందుకెళ్ళిపోయింది. గమ్యస్థానం చేరింది. అప్పుడు కుందేలు అనుకుంది, నా అహంకారం వల్ల ఇలా జరిగింది అని పశ్చాత్తాపడింది.